హాయ్ అండి. ఇక్కడైతే సగ్గుబియ్యం రాగి జావ అయితే చేస్తున్నాననమాట. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే నేను బెల్లం కాకుండా పటిక బెల్లం అయితే వాడుతున్నాననమాట. పటిక బెల్లం నాకు కొద్దిగా ఇష్టం అనమాట. అంటే బెల్లం కన్నా పటిక బెల్లం అయితే చాలా బావుంటది టేస్టు. ఇక్కడ సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడైతే కొద్దిగా పిండి మనకి ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకోవాలి. ఇదైతే 3 రకాల పిండి అనమాట. ఇది సజ్జ పిండి, ఇంకా రాగి పిండి, జొన్న పిండి అనమాట. 3 కలిపైతే పట్టించాను. ఇలాగా వాటర్‌లో అయితే కలిపేసుకోవాలి ఉండలు లేకుండాని. ఈ సగ్గుబియ్యం ఉడికేంత వరకు మనం మంచిగా ఉడికించుకోవాలనమాట వాటర్‌లోని. ఇంకా పటిక బెల్లం కూడా ఉడికిపోతదనమాట వేడి వాటర్‌కి. ఇక్కడైతే నేను కొద్దిగా ఉప్పు కూడా యేసుకుంటున్నాను. కల్లుప్పు చాలా టేస్టీగా ఉంటది. మీరైతే ట్రై చేయండి. కొంచెం పాలు పోస్తున్నాననమాట. పాలు వల్ల మనకి జావ టేస్ట్ వస్తది. దీంట్లో మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వాడడం వల్ల చాలా టేస్టీగా ఉంటదనమాట. మంచి ఫుడ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాం అన్నట్టుగా అనిపిస్తది. నాకైతే చాలా ఇష్టం అనమాట. చాలా బావుంటది. ఇక్కడైతే నేను కలిపిన పిండైతే పోసేసుకున్నాననమాట వాటర్‌లోని. ఇలా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. చాలా బావుంటది. నేనైతే ఇక్కడ పచ్చిపిండి మంచిగా ఉడికేంత వరకు ఉడికిన తర్వాత అప్పుడు దించుకుంటాను. కొద్దిగా సిమ్‌లో పెట్టి అయితే ఉడికించుకోవాలండి. సిమ్‌లో పెట్టి ఉడికించుకుంటే గనక టేస్టీగా ఉండదు. పచ్చి వాసన అంతా పోతదనమాట. కొద్దిగా ఎక్కువ సేపు ఉడికితేనే జావ బావుంటది. పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు బావుండదు. ఇక్కడ చూసారా రాగి జావ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి నాకు బ్రేక్‌ఫాస్ట్ ఈరోజైతే. ఇదేంటంటే నా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. డైట్ చేస్తున్నాను గదా! మళ్ళీ థర్డ్ డే అనమాట. మూడో రోజు డైటు. సగ్గుబియ్యం ఇంకా రాగి జావ చేశాను. చాలా టేస్టీగా ఉంది. చాలా బావుంది. హెల్తీ కదా! నేనైతే పటిక బెల్లం వేసి చేశాను. పటిక బెల్లము, ఇంకా పాలు, రాగి పిండి, సగ్గుబియ్యం నానబెట్టేసి చేశాను. చాలా టేస్టీగా ఉంటది. మనం హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలి. ఈరోజు ఇంకా స్నానం చేయలేదు, కానీ 10 అయింది టైము. లేట్ అయిపోయింది. ఇది నా బ్రేక్‌ఫాస్ట్ అనమాట. చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంది. నేను లంచ్‌లో ఏం తింటానో చూపిస్తాను. వీడియో లెంత్ ఎక్కువైపోతది కదా!